వర్షాలు నిండా ముంచాయి, వరదలు బీభత్సం సృష్టించాయి. భాగ్యనగరం అభాగ్యనగరంగా మారిపోయింది. పేరుకుపోయిన చెత్తా చెదారంతో కాలనీలు గబ్బు కొడుతున్నాయి. ఎటూ దారి లేని మురికి నీరు అలాగే నిలిచిపోయి నరకం చూపిస్తోంది. కాలనీలు ఖాళీ అయిపోతున్నాయి. మురికిని గబ్బును భరించలేక నివాసం ఉండే పరిస్థితి లేక జనం మూటముల్లే సర్దుకుని పోతున్నారు. హైదరాబాద్ టోలీ చౌక్లోని నీరజ్ నగర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 100 కుటుంబాలు నివాసమున్న ఆ ప్రాంతంలో ఇప్పుడు 3 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. నీరజ్ నగర్లోని దుర్భర పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. చౌకలోని నీరజా కాలనీ ప్రాంతంలో గల 3B 3C ఏరియాలో ఇంకా వరద తగ్గుముఖం పట్టలేదు. గత వారం రోజుల క్రితం అంటే గత మంగళవారం కురిసిన వర్షానికి పూర్తి స్థాయిలో ఇక్కడికి నీరు వచ్చి చేరిపోయింది మనం చూడొచ్చు. అయితే దాదాపుగా సిటీలోని చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టిన నీరజ కాలనీకి సంబంధించిన ఈ ప్రాంతాల్లో మాత్రం ఇంకా తగ్గలేదు. చూస్తే చాలా వరకు వాహనాలన్నీ కూడా ఇంకా నీటిలో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడని ఇళ్ళను కూడా చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. విజువల్స్లో చూడొచ్చు అతి కొద్ది మంది మాత్రమే అంటే రెంటల్స్కి ఉండేవాళ్ళు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు వచ్చి చూసుకుంటూ ఉన్నారు. వీధులన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. మరోవైపు ఇన్ని రోజుల పాటు వరద నీరు ఇక్కడే ఉండిపోవడంతో పూర్తి స్థాయిలో దుర్వాసన వస్తుంది. క్రిమికీటకాలు కావచ్చు అన్నీ కూడా నీటిలో కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రాంతం మాత్రం చాలా దుర్గంధం కూడా వ్యాపిస్తుంది. విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపుగా అందరూ కూడా ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వారి ఇళ్ళు సామాన్లకు సంబంధించి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఉన్న సామాన్లను ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికక్కడ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోయిన పరిస్థితి. ఇంట్లోని వస్తువులు కూడా ఇలా రోడ్డు పైనే పడవేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. చాలా దుర్గంధం అయితే వ్యాపిస్తుంది. ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆప్ కైసే హై జీ? अभी तो बदबूदार पानी है, 5-6 फीट पानी था. अभी जो है ना अभी 3 फीट पानी अभी भी है और बदबू आ रही पूरी. जीएमसी वाले कोई भी नहीं आए इधर यहाँ पर. पानी वैसे अभी 3-3 फीट पानी है पूरा. अभी घुटने पानी है पूरा. सामान तो पूरा हमारे पर खराब होगा पूरा. చూడొచ్చు పూర్తి స్థాయిలో వాటర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఎవరు రాలేదని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు అయితే ఖచ్చితంగా రావాలి, తమ ప్రాంతాన్ని కూడా పట్టించుకోవాలని చెప్తున్నారు. మొదటి రోజు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇక్కడ నుంచి తరలించడానికైతే వచ్చారు. దాని తర్వాత ఎవరు కూడా రాని పరిస్థితి. మరొక వ్యక్తి కూడా ఉన్నారు ఇదే కాలనీకి. అంటే ఈ 3B 3C కాలనీలోకి సంబంధించి మొత్తం దాదాపుగా 150-200 ఇళ్ళు ఉంటే మనకు కనిపించింది కేవలం ఇద్దరు వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా ఇంట్లోని సామాన్లు చూసుకోవడం ఆ పనుల కోసం మాత్రమే వచ్చినారు. क्या सिचुएशन है भाई? सर अभी देखिए 3B and 3C को लोग छोड़ दिए. Nobody is coming here to visit. GHMC से भी कोई भी नहीं आया यहाँ पर. Around 6 to 7 फीट्स पानी था यहाँ पे. It's been 7 days कोई विजिट नहीं करा. हमारे घर में पूरी घर में सब 2 फीट्स तक पानी था. रोड पे 6 फीट पानी था. अभी घर से तो निकल गया पानी लेकिन अभी आउटसाइड वी कैनॉट कम आउटसाइड. और हमारे पास सिक्योरिटी इतना ख़राब है. पूरी कॉलोनी में पूरी लेन सी में कोई नहीं थे यहाँ पर फॉर सिक्योरिटी. मैं था, अंकल थे और एक कॉलोनी में बस, और कोई नहीं थे यहाँ पर. हम लोग बस हुकूमत से गवर्नमेंट से ये हम प्लीड कर रहे, रिक्वेस्ट कर रहे कि जल्द से जल्द शाह हातिम तालाब में वे आउट सोल्यूशन निकाले क्योंकि वहाँ से पानी फ्लो नहीं हो रहा है. దాదాపుగా 8 రోజులు కావస్తా ఉన్నా కూడా ఇక్కడికి కనీసం మమ్మల్ని పట్టించుకోవడానికి ఎవరు రాలేదని చెప్తున్నారు. ఈ కాలనీకి సంబంధించి కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో 2 కాలనీలకు సంబంధించి కేవలం 4 మాత్రమే ఉన్నాము. మేము కూడా మా సామాన్లను భద్రపరచుకోవడానికో చూసుకోవడానికో వస్తున్నాము తప్ప ఇంట్లో ఎవరూ లేరని చెప్తున్నారు. ప్రధానంగా వాటర్ రాకపోవడం, అదేవిధంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కాలనీలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇల్లు మురికి కూపంగా మారిపోయింది. హఠాత్తుగా చొచ్చుకుని వచ్చిన వరద నీరు వారి బతుకుల్లో బురద నింపింది. భయపడి తాళం వేసి వెళ్ళిపోయిన వారు ఆ తర్వాత రోజు తిరిగి వచ్చారు. ఇంట్లో కనిపించిన దృశ్యాలు చూసి వారి గుండె చిరువైపోయింది. లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి సామాన్లు ఎందుకు పనికిరాని స్థితిలో చూసి వారు కన్నీరు పెట్టుకున్నారు. వాటిని సంపాదించడానికి పడిన కష్టాన్ని తలుచుకుని కుమిలిపోయారు. ఇది హైదరాబాద్ టూలీ చౌక్లోని నీరజ్ నగర్లో పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా కరస్పాండెంట్ అమర్ అందిస్తారు. సంభవించిన అకాల వరదలు అనేక కుటుంబాలని చిన్నాభిన్నం చేశాయి. ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకు ఈ వరద ముప్పు మరొక దెబ్బనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని అసలు ఫ్యామిలీస్ పరిస్థితి ఎలా ఉంది, లోపల సిచ్యువేషన్ ఏంటి, ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు వచ్చి తిరిగి చూస్తే ఆ ఇంట్లో కండిషన్ ఏ విధంగా ఉంటుందనేది చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం టోలీ చౌకీ సమీపంలోని నీరజ కాలనీకి సంబంధించి ఒక ఇంట్లో మనం చూడొచ్చు. వీరందరూ కూడా దాదాపుగా వారం రోజుల క్రితం వచ్చిన వరదకు
పూర్తి స్థాయిలో ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి చూసుకుంటూ బోరున విలపిస్తున్న పరిస్థితి. ఇంట్లోని సామాను కావచ్చు, కిచెన్లోని సామాను కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, పూర్తి స్థాయిలో నీటితో నిండిపోవడం, అదేవిధంగా బురద ఇంట్లో పేరుకుపోవడంతో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒక ఇంట్లోని ఒక కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక సామాన్య కుటుంబం, పిల్లలు తో ఉండే కుటుంబం ఏ విధంగా ఉంటుంది, వారికి ఏమేమి సామాన్లు ఉంటాయి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టపోతే వారి పరిస్థితి ఏమిటి అనేది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. బెడ్రూమ్లో కూడా వాటర్ మార్క్స్ అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. నీరు ఎక్కడి వరకు ప్రవహించింది, ఎంతవరకు ఇల్లు మునిగిపోయింది అనడానికి సజీవ సాక్ష్యాలుగా ఈ వాటర్ మొత్తం కనిపిస్తోంది. బెడ్రూమ్కి సంబంధించి గోడలు కావచ్చు, ఈ పరుపులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నానిపోయాయి. పనికి రాకుండా దుర్వాసన, స్మెల్ కూడా వస్తున్న పరిస్థితి. ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము మామూలుగా చెప్పానండి, ఇంట్లోనే ఉన్నామండి హ్యాపీగా. మా పాప, నేను, మా వైఫ్. అంతేనే వాటర్ ఫ్లో అవుతుంటే నాకు భయం వేసింది. మేము వితిన్ ఒక 10 మినిట్స్లో అండి ఎలా బయటికి పోయినామో, ఎట్లా పోయినామో మాకే తెలుసు. వాటర్ మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చింది. మేము తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోయినాం. వాటర్ ఫ్లోటింగ్ వస్తున్న టైంలో కావచ్చు, అంతకు ముందు రోజు కావచ్చు, అధికారులు ఎవరు మీకు చెప్పలేదా కనీసం అప్రమత్తంగా ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పేసి? అసలు ఎవరు చెప్పలే మాకు. ఇంత వర్షం వస్తుందని, ఇలా అవుతుందని ఎవ్వరు చెప్పలే మాకు. అసలు మేము ఊహించలే. మేము హ్యాపీగా ఉన్నాం మా ఫ్యామిలీతోని. అంతలోనే వాటర్ వచ్చింది, మేము బయటికి వెళ్ళిపోయినాం. మా చిన్న పాప ఉంది, 1 year పాప, నేను, మా వైఫ్ ఎలా బయటికి పోయినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చి చూస్తే అసలు చెప్పడానికి కూడా నా దగ్గర మాటలు లేవండి. ఎందుకంటే ఎవరి ఇల్లైనా ఎంత ఇష్టంగా, చాలా ఇష్టంగా ఇల్లు ఒక్కొక్క వస్తువు మనం పెట్టుకుంటామండి. అసలు చూడండి మీరు మా ఇల్లు పరిస్థితి ఎట్లుంది. దీంట్లో అస్సలు ఏ ఒక్క వస్తువు కూడా నాకు పనికిరాదు. దీన్ని నేను రీకన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు నాకు ఒక 3-4 years పడుతుంది రియల్ చెప్పానంటే. వైఫ్ అయితే వచ్చి ఫస్ట్ డే మేము అప్పుడు ఇలా వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత నేను మా వైఫ్కి ఇట్లా వీడియోస్ చూపెడితే ఆమె ఇప్పటికి కూడా ఏడుస్తుంది. మా వైఫ్ చెప్పాలంటే మీరే చూడండి మా ఇల్లు ఎలా ఉంది. మా టెలివిజన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ప్రతిదీ ఏ వస్తువు పనికిరాదు. ఇప్పుడు మా సోఫాలు కానీ, మా బెడ్స్ కానీ, ప్రతిదీ అన్నీ బయట పారేయాలి, వేరే తీసుకోవాలి. అసలు దీనికి కారణం ఎవరు అనేది మనమే ఆలోచించుకోవాలి. ఫస్టే మాకు అప్రమత్తం చేస్తే మేము కొంచెం సేఫ్గా ఉండేవాళ్ళం. మాకు ఎవరు చెప్పలే. చూడొచ్చు, చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇంటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రతి మనిషికి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. ప్రతి సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, తమ ఇంట్లో ఇలా ఉంచుకోవాలి, అలా కట్టుకోవాలి, ఆ సామాన్లు కొనుక్కోవాలనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికతో కొనుక్కున్న సామాన్లన్నీ కూడా అకాల వరదతో నీటిలో మునిగిపోతే పరిస్థితి ఏమిటి అనేది కూడా మాకు అర్థం కాలేదు. ఒక చిన్న పాపను ఒక చంకలో పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి నుంచి పరుగులు తీసాము. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత చూస్తే మా ఇంటి కండిషన్ చూసి మాకే పూర్తి స్థాయిలో బాధ కలిగిందని చెప్తున్నారు. చూడొచ్చు, కిచెన్కి సంబంధించి సామాన్లు కూడా ఎక్కడెక్కడే పూర్తి స్థాయిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇల్లు మొత్తం కూడా బురద పేరుకుపోయింది. అంటే ప్రస్తుతం మనం చూస్తుంది ఇది ఒక్క ఇల్లే కాదు, హైదరాబాద్ నగరంలోని కొన్ని వేల ఇళ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. నగరంలోని దాదాపుగా చాలా ఇళ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. పూర్తి స్థాయిలో నీటి మునిగిపోవడం, భారీ ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. చూడొచ్చు విజువల్స్లో చాలా విదారకరంగా కూడా ఇక్కడ టోలీ చౌకీ, నీరజ్ కాలనీలోని దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా చాలామంది అంటే వరద ఉధృతి పెరిగిన తర్వాత ఇళ్ళు వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులు చాలామంది కూడా ఇంకా తమ ఇళ్ళకు రాలేదు. కొంతమంది మాత్రం వచ్చి చూసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో మొత్తం కూడా నష్టపోయారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో అమర్ సాక్షి టీవీ, టోలీ చౌకీ నుంచి.